హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మ్యాజికల్ అండ్ ఎఫెక్టివ్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్ అండి. ఈ హెయిర్ ఆయిల్ వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ లాస్ అయిన చోట కొత్త హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ హెయిర్ ఆయిల్ని రాయడం వలన మన హెయిర్ స్మూత్గా, చిక్కులు లేకుండా నలుపుగా నిగనిగలాడుతూ ఉంటుందండి. ఈ హెయిర్ ఆయిల్ని మనం చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనండి, ఈ హెయిర్ ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందుగా అసలు హెయిర్ రాలడానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దామండి. ప్రస్తుత రోజుల్లో అందరికీ ఉన్న కామన్ ప్రాబ్లం జుట్టు ఊడిపోవడం కదండి. ఆడ, మగ, చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే కారణాలు చాలానే చెప్పొచ్చు అండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, మన చుట్టూ ఉన్న పొల్యూషన్ వల్ల కావచ్చు, జెనెటిక్గా కావచ్చు. అంటే జీన్స్ ప్రకారం మన ఇంట్లో ఎవరికైనా బట్టతల కానీ హెయిర్ ఫాల్ కానీ ఉన్నట్లయితే మనకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా లేదా టెన్షన్ ఫీల్ అయినా ఊడుతుంది. చుండ్రు పట్టడం వలన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, బ్లడ్ తక్కువగా ఉన్నా సరే హెయిర్ ఫాల్ ఉంటుందండి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోయినా, అలాగే మన హెయిర్ పట్ల మనం సరిగా కేర్ తీసుకోకపోవడం వలన, సరిగా నిద్రపోకపోవడం వలన, ఇలా రకరకాల కారణాల వలన మనకి హెయిర్ లాస్ వస్తుందండి. పైన చెప్పిన వాటిలో కొన్ని కారణాలు మన కంట్రోల్లో ఉంటాయి, అంటే వాటిని మనం సరి చేసుకోగలం. కానీ బ్లడ్ తక్కువగా ఉన్న, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన అయితే మీరు మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి సప్లిమెంట్స్ని యూజ్ చేయండి. అంటే బయోటిన్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇలా అన్నమాట. ఓకే, ప్రస్తుతానికి మనం ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక గుప్పెడు వరకు గోరింటాకులను తీసుకున్నాను. వాటిని కాస్త వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ గోరింటాకు జుట్టుకు ఒక మంచి న్యాచురల్ డైలా పనిచేస్తుందండి. ఇందులో ఉన్న అద్భుతమైన లక్షణాల వలన ఇది మన జుట్టుకి చాలా మంచిది. ఈ గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన మన హెయిర్లో ఉన్న చుండ్రుని ఇది తగ్గిస్తుందండి. సో చుండ్రు పోయినట్లయితే మన హెయిర్లో చాలా తొందరగా గ్రోత్ కనిపిస్తుంది. ఇలా గోరింటాకు ఆకుల్ని కడిగి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి ఉంచండి. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పువ్వులండి. ఇక్కడ నేను 15 నుంచి 20 వరకు మందార పువ్వులను తీసుకున్నాను. మందార పువ్వులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయండి. అందుకనే దీనిని ఆయుర్వేదంలో అనేక వైద్య ఉపయోగాల కోసం వాడతారు. మందార పువ్వులోని ఔషధ గుణాలు మన జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి. ఇది జుట్టు నలుపుగా నిగనిగలాడడానికి, కుదుళ్ళు దృఢంగా మారి జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుందండి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆయిల్ని రాసిన తర్వాత మీ హెయిర్ చాలా సిల్కీగా, స్మూత్గా మారి చిక్కులు అస్సలు ఉండవండి. మందారంలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫైబర్ లాంటి మన జుట్టుకు అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వలన ఇది మన జుట్టుకి చాలా మంచిదండి. చూసారు కదండి, మందార పువ్వుల్ని కూడా నేను ఇక్కడ వాటర్లో వేసి ఒకసారి కడిగి తీసేస్తున్నాను. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే కాస్త దుమ్ము అవి పడి ఉంటాయని నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా క్లీన్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు మన హెయిర్కి చేసే మేలు అంతా ఇంత కాదండి. ఇందులో బీటా కెరటిన్ ఉండటం వలన అది హెయిర్ గ్రోత్ని పెంచి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్ రూట్స్ని దృఢంగా చేస్తుందండి. ఇక్కడ మనం కరివేపాకుని ఆయిల్లో వేస్తున్నాం. ఇలా ఈ కరివేపాకుని ఎక్స్టర్నల్గా తీసుకోవడం వలన కలిగే లాభం కన్నా ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయండి. కాబట్టి కరివేపాకుని మన డైలీ డైట్లో ఉండేలా చూసుకోండి. కనీసం కూరలో వేసిన కరివేపాకుని తీసి పారేయకుండా కంపల్సరీ తినండి. ఇలా కరివేపాకును కూడా కడిగేసిన తర్వాత ఇప్పుడు అన్నింటినీ కలిపి ఒక కాటన్ క్లాత్ మీద విడివిడిగా గాలికి ఆరబెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్లు నేను ఎండకి ఆరవేయలేదండి. ఎండకి ఆరవేసినట్లయితే అవి మరి మాడిపోయినట్లు అయిపోయి ఆయిల్ కలర్ చేంజ్ అయిపోతుందని ఇలా నేను నీడకి ఆరబెట్టేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా ఆరిపోయినాయి. ఇలా ఆరిపోయిన తర్వాత ఇక్కడ కరివేపాకును కూడా మనం ఈ రెబ్బల నుంచి దూసేసుకోవాలండి. చూసారు కదా, అన్నింటినీ ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. తర్వాత ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి, కొబ్బరి నూనె. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకోండి. అందులోకి 500 ml వరకు
కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు గిన్నె బాగా వేడైన తర్వాత మనం ఆయిల్ని వేసామంటే పొగలు వచ్చేస్తుందండి ఆయిల్. కాబట్టి అలా చేయకుండా ముందు మనం ఆయిల్ని వేసిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న అన్నింటికి 500 ml ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా ఆయిల్ని వేసేసిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ కాస్త బబుల్స్ వచ్చిన తర్వాత అందులోకి ముందుగా గోరింటాకుని, తర్వాత కరివేపాకుని, ఆ తర్వాత మందార పువ్వుల్ని ఒకదాని తర్వాత ఒకటి, ఇక్కడ చూస్తున్నారు కదా కింద ఉన్న తొడిమలు ఉన్నాయి కదండి, వాటికి గ్రీన్గా ఉండే తొడిమలు తీసేసి వేసుకోవాలి. ఇలా కొన్ని పూలను వేసిన తర్వాత పైదాకా వచ్చేస్తుంది కదండి గిన్నెకి, అందుకని ఒకసారి మిక్స్ చేసుకోండి. పూలు కాస్త కిందకి వెళ్తాయి. తర్వాత మిగిలిన పూలను కూడా ఇదే విధంగా తొడిమలు తీసేస్తూ అన్నింటినీ వేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి పైదాకా వచ్చేసినట్లయితే. ఇక్కడ మీరు ఇలా పారాచూట్ ఆయిల్ని కాకుండా గానుగ పట్టించుకుంటారు కదండి ఆయిల్, కొబ్బరి ముక్కల్ని ఎండపెట్టి గానుగ పట్టుకెళ్ళి నూనె ఆడించుకుంటాం కదా, అలా ఆడించుకున్న ఆయిల్ ఉన్నట్లయితే ఈ విధంగా తయారు చేసుకోవడానికి అది ఇంకా మంచిదండి. మీకు అందుబాటులో కానీ ఆ ఆయిల్ ఉన్నట్లయితే దాన్ని యూజ్ చేయండి. నాకు దొరకలేదు కాబట్టి నేను పారాచూట్ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పూల మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను ఉంచి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసినట్లయితే చూసారు కదా, పువ్వులు కాస్త కలర్ చేంజ్ అయ్యాయండి. మరలా ఒకసారి మిక్స్ చేసుకొని మూతను ఉంచి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మరలా 5 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి ఆయిల్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్లోనే 5 నిమిషాలకు ఒకసారి తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మొత్తం 15 నిమిషాల వరకు ఆయిల్ని మరిగించుకోవాలి. అంతకంటే ఎక్కువ మరిగించిన అవసరం లేదండి. చూసారు కదా, 10 నిమిషాల్లోనే మనకి ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇలా మందార పువ్వు, కరివేపాకు, గోరింటాకులోని ఎసెన్స్ అంతా ఆయిల్లోకి రిలీజ్ అవుతుందండి. అందువల్ల మనం 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడాను సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు చేయకూడదు. చూసారు కదండి, 15 మినిట్స్ అయిపోయింది. అయిన తర్వాత మనకి ఆయిల్ ఈ విధంగా రెడీ అయింది. చూసారు కదండి, పువ్వులు కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీ దగ్గర ఉన్నట్లయితే 2 ఉసిరికాయలని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఆయిల్లోకి మరిగించే ముందు యాడ్ చేసుకోండి. అలా వేసినట్లయితే ఇంకా మంచిది. నా దగ్గర అవైలబుల్ లేక నేను యాడ్ చేయలేదు. చూసారు కదండి, ఆయిల్ మంచి కలర్ వచ్చింది కదా. మనం అన్నింటినీ నీడలో ఆరబోసుకోవటం వల్ల ఆయిల్ ఈ విధంగా వచ్చిందండి, లేదంటే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను పారాచూట్ ఆయిల్ డబ్బాని తీసుకున్నానండి, అందులోకే వేసేసుకుందాం అనుకుంటున్నాను. అంటే గాజు సీసాలో కంటే అంతా కిందకి పైకి అవుతుంది కదా, పడిపోయినట్లు అయిపోతుందని ఈ విధంగా ఇందులోకి వేసేసుకుందామని మూతని పైకి తీసేసానండి. ఇప్పుడు వడకట్టుకోవడానికి ఒక గ్లాసు కాటన్ మెత్తటి క్లాత్ అండి, ఇందులోంచి మనం ఆయిల్ని వడకట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని తీసుకున్నానండి. ఈ మెంతుల్ని ఈ పారాచూట్ డబ్బాలోకి యాడ్ చేసుకుంటున్నాను. మనం మరిగించే ఆయిల్లోకి మెంతుల్ని వేయలేదండి, ఓన్లీ ఆయిల్ చల్లారిపోయిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉంటుంది కదండి, గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని ఈ విధంగా వడకట్టుకుని దాన్ని నేను డబ్బాలోకి యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ని రెడీ చేసుకున్న తర్వాత పారాచూట్ డబ్బాలోకి యాడ్ చేసుకుని మళ్ళా మూతని బిగించేసి రోజు నేను వాడుకుంటానండి. మీరు ఈ ఆయిల్తో కనీసం వీక్లీ 2 టైమ్స్ అన్నా 5 to 10 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలి. చాలామంది ఆయిల్ని హెయిర్కి పైన అప్లై చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆయిల్ స్కాల్ఫ్కి పట్టేటట్లు అప్లై చేసి సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి.
మార్నింగ్ టైం కాకుండా ఈవినింగ్ టైంలో ఆయిల్ని అప్లై చేసి కావాలంటే 2 గంటల తర్వాత మనం హెడ్ బాత్ చేసేయొచ్చండి. లేదంటే మార్నింగ్ అన్నా చేయొచ్చు. ఇన్ కేస్ మార్నింగ్ ఆయిల్ రాసుకుని బయటికి వెళ్తే రోడ్లపైన ఉన్న డస్ట్ అంతా మన హెయిర్ పైన పడవచ్చు. సో ఇంట్లో ఉన్నప్పుడు ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే మంచిది. చివరిగా ఒక్క మాట అండి, పైన మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ లోపల నుండి మనం స్ట్రాంగ్గా లేనట్లయితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ముందు మనం ఇంటర్నల్గా స్ట్రాంగ్ అవ్వాలి. ఇంటర్నల్గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే హెల్దీ డైట్ తీసుకోవాలండి. హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల మన హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. ఆకుకూరలు వచ్చేసి మెయిన్ పాలకూర చాలా మంచిదండి. కాయగూరలు, పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవాలి. విటమిన్ ఈ, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ రిచ్ ఫుడ్లను తీసుకోవాలన్నమాట. రోజుకి తప్పనిసరిగా 8 గంటలు నిద్రపోవాలి. అలాగే వీక్లీ 2 టైమ్స్ హెయిర్ ఆయిల్ పెట్టి సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలండి. ఇలా చేయటం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అయ్యి హెయిర్ హెల్దీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మన హెయిర్ని, స్కాల్ప్ని నీట్గా ఉంచుకోవాలి. వీక్లీ 2 టైమ్స్ తలస్నానం చేయండి. మీ వీలుని బట్టి, ఓపికని బట్టి కుంకుడుకాయలతో కానీ షీకాయతో కానీ తలస్నానం చేయండి. లేదంటే ఏదైనా హెర్బల్ షాంపూని యూస్ చేయండి. వీలైతే ఆ కొట్టిన కుంకుడులో మందార ఆకు ఉంటుంది కదండి, దాన్ని పేస్ట్గా చేసి కలిపి తలస్నానం చేయండి. వారానికి ఒకసారి ఏదైనా హెయిర్ ప్యాక్ని కండిషనర్గా వాడండి. హెన్నా ప్యాక్, ఉల్లిపాయ, కరివేపాకు కలిపి ప్యాక్ లాగా వేయటం, ఇలా చాలా ప్యాక్సే ఉంటాయి. ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్గా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.